హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా సార్ వాళ్ళు పక్కా ప్లానింగ్తో ఏం చేస్తారో ఏందో ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లే. సో ఎడారికి వెళ్ళాలని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి వచ్చా. టైం ఎంత ఇప్పుడు తెలుసా? టైం వచ్చేసి 11:11. నేను 6 గంటలకి వెళ్ళి సామాన్ తినేటివన్నీ తీసుకొని వచ్చి కార్లో పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేసి టైము 11:11 జహరాన్ ఏరియాకి. ఇక్కడ నుంచి బ్యాగులు ఇవన్నీ వాళ్ళు బ్యాగులు పిల్లలు ఆడుకునేటివి అవి ఇవి మొత్తం లగేజ్ అంతా అంటే ఇంట్లో ఉండే సామాన్ అంతా తీసుకొని వచ్చి కార్లో పెట్టేసుకుంటారు. ఇది మమ్మల్ని కూడా ఆడే ఉండాలి, నువ్వు కూడా ఈరోజు నైటు రేపు నైటు ఈ 2 days 3 days అక్కడే ఉండాలి మాతో పాటు, బ్యాగ్ సర్దుకొచ్చుకో బ్యాగులు పట్టుకొచ్చుకో అని చెప్పారనమాట. ముందే మొత్తం అన్నీ సర్దుకున్నా. ఆడికి వెళ్ళిన తర్వాత మాకు ఏ రూమ్ ఇచ్చారు అండ్ తినేదానికి ఫుడ్ ఎలా పెడతారు అక్కడ. వీళ్ళు 90% కైరానికి వెళ్తారు నాకు తెలుసు పక్క. అక్కడికి వెళ్ళటానికి మినిమం గంట పట్టుద్ది. గంట అంటే ఇప్పుడు 11:30కి బయలుదేరినా కూడా 12:30 అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి. మీరే చూస్తారు కదా, వీడియో ఎండ్ వరకు చూడండి, పెద్ద క్లారిటీ వస్తుంది. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో కూడా మీకు అందరికీ చూపిస్తా. సో సింపతి అయితే కాదు, జస్ట్ ఇక్కడున్న సిచ్యువేషన్స్ మిమ్మల్ని అందరికీ చూపించదాం అని చెప్పేసి 2 రోజులు ఉంటున్నాయి 3 రోజులు ఉంటున్నాయి. అవన్నీ మోసుకొని వచ్చి కార్లో పెట్టుకోవడానికి డ్రైవర్ని చంపుతారు. ఆ తర్వాత అవి సర్ది పెట్టడానికి అవన్నీ బ్యాగుల్లోకి సర్దడానికి కథామాలు చేస్తారు ఇంట్లో. చెప్పుకుంటే మళ్ళీ సింపతి అనుకుంటారు మీరు. ఏం చేయాలి, బాధలు చెప్పుకుంటే ఇటు చూడు బాధలు చెప్తున్నాడు అంటే కష్టాలు చెప్తున్నాడు, సింపతి ఇది చేస్తున్నాడు అని చెప్పేసి మీరు అనుకుంటారు. వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అంతకు మించి మిమ్మల్ని నేను వేరేదేం కోరుకోను. ఏదో ఆకలేస్తుందని చెప్పి 10 మందికి చెప్తే అరటిపండ్లు ఉన్నాయి లోపల ఓపెన్ చేసుకొని తిను అని చెప్తుంది. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా అరటిపండు, ద్రాక్ష, యాపిల్స్ ఉన్నాయి, ఆరెంజ్ పండ్లు ఉన్నాయి. మనకు అయ్యేవి వద్దులే ఇప్పుడు. కానీ బాబా వచ్చి చూశాను అనుకో, చిన్నగా చెప్తున్నా, మధ్యాహ్నం తిన్నప్పుడు వచ్చి ఈ అరటిపండు ఇప్పుడు 11 టైం. ఇంకా నైట్కి ఫుడ్లే అయిపోయింది, అర్థమైపోయింది. వస్తున్నారు పోతున్నారు మా సార్ బండి. ఈసారి నా పడుతుంది. అది ఇంతే పట్టింది. బండి స్టార్ట్ చేసే టైంకి 11:30 టైము. మేడం లొకేషన్ పెట్టింది. మనం ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళటానికి 56 నిమిషాలు, 93 కిలోమీటర్లు. పక్కా ఇది కైరానే. ఇది వచ్చేసి కైరాను. ఈ కైరాన్ దగ్గర నుంచి కొంచెం దూరంలో ఉండదన్నమాట. మేము వచ్చేసి కరెక్ట్గా 11:40. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం, ఓకేనా? Continue straight. బెస్ట్ యాంగిల్ ఐఆమ్ సింగిల్ ఛాన్సే దొరికిన అవక మింగిలే. అంతా ఎడారే, ఏం కనిపించట్లేదు. ఇవి వచ్చేసి మెయిన్ రోడ్లు తప్ప. ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? సవాలా సిసిటీ. Continue for 800 meters. The roundabout. ఏంద్రా స్వామి, ఇంత లోపలికి తీసుకొని వచ్చారా? ఏంది 400 meters, turn right. ఎక్కడ ఇది అసలు? ఏంది ఎంత దూరం? ఎడార్లో ఆడోకిల్లు ఉన్నాయి. ఎందుకు వచ్చారో అసలు నాకేం అర్థం కావట్లే. ఇంకా కుంట్లు చూపించింది చూడండి. ఆడోకిల్లు ఉంది, అక్కడొకటి ఉన్నాయి ఇల్లులు. Take the next right, then turn left. Turn left, then turn right. టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్. దీనమ్మ లెఫ్ట్ రైట్. యాడ్రా ఇంకా మన వాళ్ళకి కార్లు కనిపిస్తాయి.
Take the next right. నెక్స్ట్ రైట్. ఈ రైట్ చూడండి, కొత్త కొత్త ఇల్లు కడుతున్నారు. కనిపించాయా బూత్ బంగ్లాలు? ఎన్ని బూత్ బంగ్లాలే. In 200 meters, your destination will on be the on the left. left. Your destination on the left. Your destination. Death. Destination కాదు, డెస్టినేషన్. మన ఇల్లు అన్నదబ్బా, ఇది మన ఇల్లు. ఇది మన వాళ్ళు బుక్ చేసుకునే ఇల్లు. వీళ్ళు పిల్లలు గమ్మని ఉండేవాళ్ళు కాదురా. కొద్దామాలు ఒక్కొక్కరే వస్తున్నారు. టైం వచ్చేసి కరెక్ట్గా 12:39. అన్నీ దించేసిన తర్వాత కలుద్దాము. మా రూమ్ ఎలా ఉంటుంది, మాకు ఇక్కడ రూమ్ ఏది ఇచ్చారు, ఎట్లుంది అని చెప్పేసి చూపిస్తా. ఎలా ఏం కావాలని అడిగింది తినేదానికి అన్న. తినలేదేమి అటు కదా అడుగు ఏమో ఉండాల సావాలని ఉండమన్నారు. ఇదేనా ఆడమనుకోలేడా? అంతా ఈగనే. అరబీ సినిమాలా ఏసీ ఉండదు. దివానీ ఇది యాక్చువల్గా. ఈ బెడ్లు అనమాట, వీటిపైనే పడక జరుపుకొని అటు కొనుక్కొని ఆ టీవీ చూసుకుంటా పనుకుంటాం. ఇంకా రూమ్ ఇది దివానియా. సోఫా సీట్లు పడుకోవడానికి మేము. ఇక్కడ దివానీలో చాయ్ పెట్టి చాయ్ తాగడానికి అండ్ బేషను చేతులు కడుక్కోవడానికి. ఇవి వచ్చేసి పైన గ్లాసులు లాంటివి. హీట్ మిషను ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ చిన్నది, ఏముండవు ఖాళీగా ఉంటుంది. వాష్రూమ్ ఇదే, ఇంకా ఇదే పడక మాకు. ఈ దివానీలో ఇదే సోఫా సీట్ పైన పడుకున్నాం. ఇంకేం చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత సపరేట్ రూమ్ ఉంటుంది బాగా లగ్జరీగా అని చెప్పేసి అనుకొని వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దివానీ కాట్లో పడుకోవాల్సి వస్తుంది. తప్పదు. మాకు ఈ ఒక రోజు ఉంటుందో ఇక్కడ 2 రోజులు ఉంటారో, మమ్మల్ని పొద్దున్న వెళ్ళిపోమంటారో తెలియదు. ప్రస్తుతానికైతే ఇక్కడ పడుకోమని చెప్పినారు. 1 గంట అవుతుంది టైం. ఇంతే పని, నేను చేయను. ఇదే పడకుండా చెప్పుకుంటే మళ్ళీ సింపుతే అంటారు మీరు. ఏం చేయాలా, ఇంకా టైం ఉండదు. తినేదానికి ఏమన్నా ఇస్తా ఉండండి అని చెప్పినారు. ఇంకా తినేదానికి ఇచ్చి వాళ్ళు చేసుకొని వచ్చి ఇచ్చి మేము తినేటప్పటికి 1:30, 2 అయిపోతుంది. మాకు ఇచ్చిన ఫుడ్డు తోస్తులు తిన్నారా అని చెప్పి అడిగినాడు. ఏం తినలేదు, ఏదో ఒకటి అనేసరికి తోస్తు ఇచ్చారు. లోపల మధ్యలో జీబిన్ ఉంటుంది, రెండింటి మధ్యలో. చాయ్లో అద్దుకొని తింటే బాగుంటుంది. చాయ్ పెట్టిలా మా సార్ వాళ్ళు బుక్ చేసుకున్న ఇల్లు వచ్చేసి ఇది. 1 రోజుకి 2 రోజులకి రెంట్కి ఇక్కడ ఉండటానికి బుక్ చేసుకుంటారు అనమాట. 50 దినార్లు, 60 దినార్లు, 70 దినార్లు, 100 దినార్లు కూడా పెడతారు. ఇల్లు ఎంత పెద్ద ఇల్లు అయితే అంత డబ్బులు అనమాట, అంత బాడుగ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మొత్తం ఇల్లులు కట్టించడం, బాగా డబ్బులు బలిసిన వాళ్ళు ఇల్లులు కట్టిస్తారు, ఆ తర్వాత రెంట్లకి ఇస్తూ ఉంటారు. ఇల్లులు కట్టిస్తారు, రెంట్లకి ఇస్తూ ఉంటారు. మొత్తం అన్నీ బాగా డబ్బులు బలిచిన వాళ్ళు ఇల్లు కట్టించుకుంటారు. వాళ్ళు వచ్చి ఉండిపోతూ ఉంటారు. ఎవరికన్నా కావాలంటే 1 రోజుకి, 2 రోజులకి, 5 రోజులకి, 10 రోజులకి రెంట్లకి ఇస్తూ ఉంటారు అనమాట. సో వచ్చి ఎంజాయ్ చేసిపోతూ ఉంటారు రెంట్కి తీసుకొని. డబ్బులు మాత్రం ఎక్కువ ఉంటుంది, కానీ వీళ్ళ ఎంజాయ్మెంట్స్ కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు. చేసి బయటికి వెళ్తున్నాం, చలి పెడుతుంది భయంకరంగా. మా సార్ బండి లేదు, డాడీ విన్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇది ఇల్లు మా సార్ వాళ్ళు బుక్ చేసుకునింది. మా కోవిటి వాళ్ళు ఇల్లు బుక్ చేసుకుని ఎందుకు వచ్చారనేది ఈరోజు నైట్కి తెలుస్తుంది మీకు. అక్కడ అనిపిస్తుంది కదా,
సముద్రం వాటర్ అనమాట అవి. అటు సైడ్ ఇల్లులు ఉంటాయి, ఇటు సైడ్ ఇల్లులు ఉంటాయి. దగ్గరికి వెళ్దాం. యాక్చువల్గా వెళ్ళటానికి అలో ఉండదు, అంటే తలారితో లేసి వచ్చినాం కదా మనం, ఎవరు లేసి ఉంటారు అనమాట. కోవిడ్ వాళ్ళు ఎవరు లేసి బయటకు వచ్చి ఉంటారు, అందుకే మనం వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది. భయం వేస్తుంది. అదే ఇల్లు. ఆడ బయట బాల్కనీలో కూర్చొని ఉండి చూశారనుకో మళ్ళీ అంతే. ఆ చుట్టూ అటు సైడ్ ఇల్లులు ఉంటాయి సముద్రం వాటర్కి. చూడండి ఎంత దూరం ఉందో. ఇటు సైడ్ కూడా ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ కూడా ఇల్లులు ఉంటాయి. ఈ చలికాలంలో ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఆ వాటర్ పక్కన కబాబులు కాల్చుకుంటూ, లేకపోతే ఏదన్నా మంచిగా వేడి చేసుకుంటూ చాయ్ గవా తాగుతా అక్కడ ఏదైనా ఒక చాప్ పరుచుకొని కూర్చొని తింటూ తాగుతూ ఉంటారు అనమాట. అదే వేసవి కాలంలో వచ్చారంటే ఆ వాటర్లో మునుగుతారు అని పక్కన కూర్చుంటారు. మంచిగా ఏదైనా కూల్ డ్రింక్స్ ఎట్లాంటివి తింటా ఎంజాయ్ చేస్తారు. సముద్రం నుంచి నైట్ టైము ఇక్కడి వరకు వస్తాయి, ఇక్కడ వరకు వస్తాయి. కొంచెం డే టైం అయిందంటే తగ్గుతాయి అన్నమాట కిందకి, అంటే వాటర్ని తీసేస్తారు. నైట్ టైం అయితే ఎక్కువ వదులుతారు, ముందుకు వస్తాయి అన్నమాట. వేసవికాలంలో ఎండకి తట్టుకోలేరు కాబట్టి పొద్దున్నే ఇంచి సాయంత్రం దాకా మునుగుతారు నీళ్ళల్లో, చల్లగా ఉంటుంది. అదే చలికాలంలో వీళ్ళకి చలే కావాలి కాబట్టి ఆ చలి నీళ్ళ పక్కన కూర్చొని చల్లగా ఎంజాయ్ చేస్తా గాలి తగులుతూ ఉంటే కబాబులు అవి ఇవి కాల్చుకుంటూ తింటూ ఉంటారు. అంటే వీళ్ళు ఎంత చలికైనా తట్టుకుంటారు కానీ ఎండకి అంటే వేడికి తట్టుకోలేరు అనమాట. మన బాడీలు ఎంత వేడికైనా తట్టుకుంటాయి కానీ చలికి తట్టుకోలేవు. సో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం వేడికి తట్టుకోగలుగుతాము, వాళ్ళు చలికి తట్టుకోగలుగుతారు. అందుకే మనకి ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. కొంత చలి పెట్టినా తట్టుకోలేము మనం. ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఎప్పుడు రాలే, అంటే 2 days కోసం ఇంత ప్లాన్ చేసుకుని వచ్చారంటే ఏదో బందోబస్తు మామూలుగా లేదు. ఈరోజు నైట్ తెలుసుద్ది ఏంటనేసి. నాకు కూడా సస్పెన్సే. నైట్ చూద్దాం అసలు ఏం ప్లాన్ చేశారు ఏంటని చెప్పేసి. నైటు మా మేడం వాళ్ళ ఇంట్లో సామాన్లు ఎత్తుకొమ్మిన 1 గంటప్పుడు. ఇప్పుడు మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో సామాన్లు తీసుకోమాక ఎన్ని పెట్టుకోవాలి కార్లో. ఇంకా కార్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నది. ఇది ఆ వారం మొత్తం సర్దేసిన చెప్పాలి. క్రాకర్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది వచ్చేసి పాస్తా, ఇది వచ్చేసి వైట్ రైస్, పప్పు. ఇంకా ఆకలి వేస్తుంది, దంచుతుంది. ఇదన్నమాట మనకి ఇచ్చిన ఫుడ్. టైం వచ్చేసి 5:15 అవుతుంది కరెక్ట్గా. ఏం చేయాలా, ఇదేందో టమోటా పాస్తా అంట. యాక్చువల్లీ ఇది మధ్యాహ్నం ఉంది. నానా రకాల సాసులు వేసి పెట్టించారు. పర్లేదు, బాగుంది. ఇది వచ్చేసి పప్పు అన్నం, అంటే ఇంటికాంచి తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ మధ్యాహ్నప్పుడు వస్తా చూడండి. ఇది 5 గంటలకి ఫుడ్ అంటే మీరే అర్థం చేసుకోవాలి. షరూబా ఇది పప్పులాగా ఉంటుంది. నిమ్మకాయ పిండుకొని నీట్గా ఇంకా సాసు సూప్ పప్పు ఎగ్ సూప్. 10 గంటలప్పుడు సూప్ ఇచ్చారు. ముందర చేసి హోటల్ నుంచి కాకుండా ఇలా దగ్గరే ఇలా కావాల్సినవి బర్గరు, చికెన్ కబాబు, మటన్ కబాబులు అన్నీ వాళ్ళ ముందరే చేసి బర్గర్లు ఇస్తారు. వచ్చేసి ఇప్పుడు మాకు ఇచ్చిన ఐటమ్స్ వచ్చి ఈ చికెన్ కబాబులు, మటన్ కబాబులు, మటన్, చికెన్ అండ్ వీటిలో కుబూసులు. అందులోకి వచ్చేసి ఇది హుమ్మూస్ అనమాట, కుబూసులు వేసుకుంది దానికి. ఇది వచ్చేసి సలాటు.
వీటి పేర్లు నాకు తెలియదు కానీ లోపల చపాతీలో కూడా మటన్ ఉంటుంది కుబూస్లో. బాగుంటుంది టేస్ట్. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఈ టైంలో మాకు ఇచ్చారు తినమని. నేను మా మేడం వాళ్ళ చెల్లెలు డ్రైవరు ఇద్దరం ఉన్నాం. రాజంపేట అతను ఇద్దరం కూర్చొని తింటున్నాం. రాయి ఎత్తుందాంగా. పెప్పులు చెమనప్పులు కావడం కొంటాం ఆరాంచి తినుకోవడం. పొట్టేలు ఉన్నట్టు తిట్టుకోవద్దు. ఇవి అంతే ఇట్లా ఉంటుంది. సౌండ్ ఇలానే వచ్చాయి. ఆకులు చాలామంది తెలుసా వెజిటేబుల్స్ ఇవి సలాడ్ అనేది. ఈ జనవరి ఫస్ట్ని ఎంజాయ్ చేయడానికి ఇంత పకడ్బందీగా వస్తారని చెప్పేసి నేను అనుకోలే. నిజంగా చెప్తున్నా. 31st నైట్కి ప్లాన్ చేసుకొని వస్తున్నారంటే గెస్ట్ చేసిన ఇదేనని ఖచ్చితంగా తెలీదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 1 hour బ్యాక్ నుంచి భయంకరంగా టపాసులు కలుస్తున్నారు. అప్పుడే వెలిగింది. 31st నైట్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు భయంకరంగా. చూడండి ఒకసారి చూపిస్తా. 31st అంటే టైం కాలేదు ఇంకా. టైం అయితే ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు. బీభత్సంగా చేస్తారు. చూపిస్తా చూసేయండి. టైం కరెక్ట్గా 11:59. అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లా. బీభత్సంగా టపాసులు కాలుస్తున్నారు. అసలు ఒక దివాళీ ఎట్లా ఉంటుంది అట్లా ఉన్నది. 12 అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా చెప్తున్నా చాలా బాగా కష్టపడుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు ఈ సంవత్సరం పోదాం, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ పండుగ చేసుకుందాం అని చెప్పేసి. అలా ఏముండదు. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. సో ఎనీవే అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వాళ్ళు ఈ 31st నైట్ ఎంజాయ్ చేయడానికే వచ్చారు. ఈ 2 days ఇక్కడే ఉన్నారు. ఇంకో 2 days ఉండబోతారు. హ్యాపీ న్యూ ఇయర్. మా వాళ్ళు మామూలు కాల్చట్లేమ్మా. మా సారాలు వాసులు తీసుకుని వచ్చి ఇది ఎంజాయ్ చేయడానికే. చూడండి ఎక్కడ పట్టినా ఎక్కడ చూసినా టపాసుల పండగే. టపాసులు మామూలుగా లేదు. ఎటు చూసినా ఈ కైరాన్ అనేది అది పనిగా వస్తారు ఇక్కడికి ఈ టపాసులు కాల్చుకోవడానికి. అంటే సిటీలో అలో లేదనమాట. సిటీలో కాల్చేదానికి అలో లేదు కాబట్టి మొత్తం అంతా ఇక్కడ ఉండే ఇల్లులు బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి టపాసులు కాలుస్తూ ఉంటారు. ఈ 31st నైట్ ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. మా సార్కి మేడంకి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టినా. మా మేడంకి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టినా. హ్యాపీ న్యూ ఇయర్ మేడం అని పెడితే థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టింది. మళ్ళీ నేను థ్యాంక్ యూ అని పెట్టినా. ఎట్లా ఉంటుంది మనతో మామూలుగా ఉండదు. మేడంకి సార్కి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టినా. మనతో మామూలుగా ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్. అంతా కోవిటోళ్ళే. ఇక్కడ మనం ఇంక ఎంజాయ్ చేయాలంటే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది చెప్పండి. మనకంటూ మెచ్యూర్డ్గా ఏదన్నా ఆలోచించాలి, చేసుకుంటూ పోతూ ఉండాలి. 10 రూపాయలు వెనకేసుకోవాలి అంతే. ఎనీవే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నెక్స్ట్ ఇయర్ మారుతుంది అని అనుకుంటాం. మారదు. సంవత్సరం మాత్రమే, డేట్ మాత్రమే మారుతాయి, ఇయర్స్ మాత్రమే మారుతాయి. మన బతుకులేం మారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ పండగ. ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయండి అబ్బా. నేను చెప్పేది అది. ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయండి. బతికిన రోజులు హ్యాపీగా ఉండండి. మనకి పైసాహే పరమాత్మ. డబ్బులు ఉంటే ఇలాంటి పండగలు చాలా వస్తాయి. ఎప్పుడు ప్రతిరోజు పండగే. డబ్బులు ఉండాలి ప్రతిదానికి, లేకపోతే వేస్ట్. ఉంటాను. జై హింద్.